ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ప్రధాన పార్టీలు ఇప్పటికే మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మిగిలి ఉన్న స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాయి. ఇప్పటికే టికెట్ దక్కిన అభ్యర్థులు ఎలక్షన్ ప్రచారంపై నజర్ పెట్టారు. ఇక యూపీలో గెలుపు తమదంటే తమదే అంటున్నాయి ఎస్పీ బీజేపీ కూటములు. అసెంబ్లీ ఎన్నికలకు స్పీడ్ పెంచింది సమాజ్వాదీ పార్టీ. ఎలక్షన్లలో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించింది. పార్టీలో విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ములాయం చిన్న కోడలు అపర్ణ యాదవ్ కు కూడా థర్డ్ లిస్ట్ లో చోటు దక్కింది. లక్నో కంటోన్మెంట్ సీట్ నుంచి ఆమె పోటీ చేయనున్నారు. ఏడాది క్రితమే అక్కడి నుంచి అపర్ణకు సీటు కన్ఫర్మ్ చేశారు ములాయం. అప్పటి నుంచే అక్కడ ఆమె ప్రచారం స్టార్ట్ చేశారు. అయితే పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిన తర్వాత అఖిలేష్ వర్గం పగ్గాలు తీసుకోవడంతో ములాయం రెండో భార్య సాధన కోడలు అపర్ణ సీటుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ వాటిని పక్కన పెట్టారు అఖిలేష్. అపర్ణకు సీటు కన్ఫర్మ్ చేశారు. ముబారక్పూర్ నుంచి అఖిలేష్ పోటీ చేయనున్నారు. విధానసభ క్షేత్ర సంఖ్య 346 ముబారక్పూర్ శ్రీ అఖిలేష్ యాదవ్. విధానసభ క్షేత్ర సంఖ్య 175 లక్నో कैंट శ్రీమతి అపర్ణ యాదవ్. లక్నో కంటోన్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రీటా బహుగుణ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ లో సీనియర్ నేత అయిన ఆమె రీసెంట్ గా బీజేపీలో చేరారు. మరోవైపు తండ్రితో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని కవర్ చేసే ప్రయత్నం చేశారు అఖిలేష్. ఆల్ ఈజ్ వెల్ అని ఫేస్బుక్ లో తండ్రితో కలిసి ఉన్న ఫోటో ఒకటి పోస్ట్ చేశారు. పార్టీ మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమానికి ములాయం హాజరు కాకపోవడంతో మేనిఫెస్టోను తీసుకుని ఆయన దగ్గరకు వెళ్లారు. ఎంపీ ఆజం ఖాన్ భార్య డింపుల్ తో కలిసి తండ్రిని కలిశారు అఖిలేష్. 40 నిమిషాల పాటు తండ్రితో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తల్ని ఖండించారు సమాజ్వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్. తానెప్పటికీ సమాజ్వాదీ పార్టీ వాడినేనన్న నరేష్ అగర్వాల్ ఉత్తరప్రదేశ్ లో బీజేపీని ఓడించేందుకు పనిచేస్తున్నట్లు చెప్పారు. देखिए पूरी बेसलेस है। मेरा संकल्प है भारतीय जनता पार्टी को उत्तर प्रदेश में हराना। और मैं आपके माध्यम से व्यापारी वर्ग से भी अपील करूंगा कि नोटबंदी पे कम से कम करारा जवाब भारतीय जनता पार्टी को दें। अखिलेश मेरे नेतृत्व, राम गोपाल जी मेरे बड़े भाई हैं। मैं पूर्णतः समाजवादी पार्टी के साथ हूं और इस खबर का खंडन करता हूं। యూపీలో మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. देखिए, गठबंधन की बातचीत चल रही, चलती रहेगी आखिरी क्षण तक। जो लक्ष्य है हमारा कि हम सांप्रदायिक शक्तियों को हराएं, जिन्होंने देश में आर्थिक अराजकता पैदा की उन्हें हराएं, जो देश को बेच रहे हैं उन्हें हराएं। బీజేపీ నేతలు మాత్రం ఎస్పీ కాంగ్రెస్ కూటమిని లైట్ తీసుకుంటున్నారు. సైకిల్ పై ఎవరెక్కినా ఫలితాల్లో తేడా ఉండదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య. ప్రతిపక్షాలు నిశ్చింతగా ఉండొచ్చు. వాళ్ళు ఎవరితో కలిసినా, ఎవరు సైకిల్ ఎక్కినా, ఎవరు సైకిల్ వెనక ఇంకెవరన్నా ఎక్కించుకున్నా వీళ్ళ వల్ల అయ్యేదేమీ లేదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ప్రజలు అభివృద్ధి వైపు చూస్తూ ఉన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ తప్పనిసరిగా ఘన విజయం సాధిస్తుంది. 7 దశల్లో యూపీలో ఎన్నికలు కంప్లీట్ అవుతాయి. ఫిబ్రవరి 11 నుంచి ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది.